సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ యుగ యుగాలకు శాస్త్రములు వేరువేరు సాధనములను ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దాని అన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకంచో మనము చాలా బాధపడతాం. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టదో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తులో ఇలా చెప్తున్నారు: ఆహారమే పరబ్రహ్మ స్వరూపం. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. సచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్ట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలైనవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావాలి. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అవసరం లేదు. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టుటకు, కుంటి, గుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలనని. మన బంధువులు మొదలగున్న వారికి పెట్టుట కంటే నిస్సహాయులైనటువంటి అంగవికలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన్నా చంద్రుడు లేని నక్షత్రాల వలె, పథకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించావు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం నెట్టు తయారు చేసి పంచిపెట్టేదలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావాల్సి ఉండెను. అది కొన్ని ఇళ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునే వారిని ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఏదైనా ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చూసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఎప్పుడూ కూడా ఆధారపడలేదు. ఎవరిని బాధ కలుగజేసేవారు కాదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదునిచ్చి కొనేవారు. వారే విసరుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 గలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోను. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసం పలావ్ వండేవారు, ఒక్కొక్కప్పుడు పప్పు చారు వండుతుండేవారు. గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వేసేవారు. మసాలా వస్తువులు చక్కగా నూరి దాన్ని వంట పాత్రలో వేసేవారు. పదార్థాలు చాలా రుచిగా ఉండడానికి ఎంతో శ్రమ తీసుకునేవారు. అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, అనగా జొన్న పిండిని నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుతూ ఉండేవారు. భోజన పదార్థాలతో ఈ అంబలి కూడా అందరికీ కొంచెం కొంచెంగా పంచిపెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కప్నీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుతున్నటువంటి డేక్సాలో పెట్టి కలుపుతూ ఉండేవాడు. వారు ముఖమునందు భయచిహ్నాలు కానీ, చేయి కాలునట్లు కానీ కనిపించేటివి కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలివిచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదంగా పంపించిన తరువాత మిగతా దాని బీదవాళ్లకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసినటువంటి స్వయముగా వడ్డించగా భోజనం చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెడుతుండేవారు. ఎవరికైనా సందేహం కలుగును. దీని జవాబు సులభము, సామాన్యమైంది. ఎవరు మాంసాహారంలో అట్టిబారకే ఆ వంట పాత్రల్ని ఉపయోగించేవారు. మాంసాహారం కాని వారిని ఆ పాత్రలు కూడా ముట్టనిచ్చేవారు కాదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడా కలుగా ఇచ్చేవాడు కాదు. గురువు గారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని
తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమును పోదనని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించేవాడు. దీనికి ఒక ఉదాహరణ, ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు పోయి మాంసం తెమ్మంటారు. అప్పుడు అతడు సనాతనాచార పరైనటువంటి బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రం మొదలగును ఇచ్చట చాలదనియు, కావాల్సినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటయనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయనియు ఇదే నిజమైన దక్షిణ అనియు, దీనివలన గురువు సంతుష్టి చెందిన అతనికి తెలుసు. కనుక దాదాలకే దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోదల్చినని ఇంకెవరైనా పంపుమని. అతడు పాండువను నౌకర్ను పంపాను. వాడు బయలుదేరటకు చూసి బాబా వారిని కూడా వెనక్కు పిలిచి ఆనాడు మాంసం వంట మానుకొని ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్నటువంటి పలావు ఉడికినదో లేదో చూడమని. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా